దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దడమే తన నినాదమని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో సీనియర్ నేత దేవేందర్ గౌడ్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరారు. చంద్రశేఖరరావు గారికి ఒక ప్రణాళిక లేదు, అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కేంద్రం నుంచి కూడా అత్యధికంగా నిధులు తీసుకొని రావచ్చు. కంటోన్మెంటు మిలిటరీ నుంచి రోడ్డు సమస్య పరిష్కరించవచ్చు. మల్కాజ్గిరిలో రైల్వే చక్రబంధంలో బందీ అయి ఉన్నది, రైల్వే ఓవర్బ్రిడ్జ్లు కట్టవచ్చు, తాగునీటి సమస్య పరిష్కరించవచ్చు. ఇవన్నీ కూడా ఒక బృహత్ ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక మాస్టర్ ప్లాన్ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, కేంద్రంలో మేము పాలకపక్షం. అందులో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి నా నినాదం తెలంగాణ అభివృద్ధే కాకుండా మల్కాజ్గిరికి రావాల్సిన నిధులను రాబట్టడమే కాకుండా దేశానికి రెండవ రాజధానిగా తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదును దేశానికి రెండవ రాజధానిగా చేయాల్సిన అవసరం ఉన్నది.